జోరుగా మద్యం. తెలంగాణలో జోరుగా సాగిన మద్యం అమ్మకాలు తగ్గేదేలే అంటూ పండగ చేసుకున్న మందుబాబులు. ఒక సినిమా కలెక్షన్ సాధించాలంటే ఆ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉంటే తప్ప కలెక్షన్స్ రావు. కానీ మద్యం దుకాణాలకు కలెక్షన్స్ రావాలంటే ఎలాంటి అంచనాలు, సమయం, సందర్భం అవసరం లేదు. ఎనీ టైం, ఎనీ ప్లేస్ వీఆర్ రెడీ అంటూ మందుబాబులు మందు కోసం సై అంటున్నారు. కాగా నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా రాష్ట్రంలో మందుబాబుల చేత జరిగిన మద్యం అమ్మకాలు తెలంగాణ ప్రభుత్వానికి కిక్కిచ్చాయి. వందల కోట్లలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. డిసెంబర్ నెలాఖరున 28 నుంచి 31 వరకు 4 రోజుల్లోనే ప్రజలు ఏకంగా 926 కోట్ల విలువైన మద్యం తాగేశారు. ఈ మేరకు డిసెంబర్ నెల మద్యం అమ్మకాల వివరాలను బుధవారం తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం ఒక్క డిసెంబర్ నెలలోనే సుమారు 4000 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయిందని తేలింది. ఈ నెల చివరి రోజుల్లో 31న 282 కోట్లు, 30న 402 కోట్లు, 29న 51 కోట్లు, 28న 191 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. నూతన సంవత్సరం వేడుకల పేరిట అర్ధరాత్రి దాకా మద్యం దుకాణాలను అనుమతించి మందుబాబుల నుంచి భారీగా ఆర్జించినట్లు తేలింది. మద్యం అమ్మకాల ద్వారా భారీగా వచ్చిన ఆదాయాన్ని రైతు భరోసాకు ఉపయోగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక అనుమతుల ద్వారా ఎక్సైజ్ శాఖకు ఈ ఏడాది భారీ ఆదాయం సమకూరింది. 31న మొత్తం 287 ఈవెంట్లకు అనుమతులు ఇచ్చారు. వీటి ద్వారా 56.46 లక్షల ఆదాయం సమకూరిందని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే 243 అనుమతులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. మిగతా జిల్లాలో 44 పర్మిషన్స్ ఇచ్చినట్లుగా వెల్లడించారు. ఈవెంట్ అనుమతుల్లో 2.50 లక్షలతో 1, లక్షతో 3, 50,000తో 7 అనుమతులు ఇచ్చినట్లుగా చెప్పారు. నిరుడు డిసెంబర్ 31న 224 అనుమతులు ఇవ్వగా 44.76 లక్షల ఆదాయం వచ్చినట్లుగా తెలిపారు.